మహాపద్మకాల సర్పయోగం. మహాపద్మకాల సర్పయోగ దోషం అంటే జన్మలగ్నం నుంచి షష్టమంలో రాహు ఉండాలి, ద్వాదశంలో కేతు ఉంటే దాన్ని మహాపద్మకాల సర్పయోగ దోషం అంటారు. అన్ని లగ్నాల వాళ్ళకి కూడా, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా షష్టమంలో రాహు ఉండి ద్వాదశంలో కేతు ఉంటే మహాపద్మకాల సర్పదోషం అంటారు. అంటే శత్రువులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిత్రులు శత్రులుగా మారిపోయే అవకాశాలు ఉండవు, కానీ మిత్రులు శత్రులుగా మారిపోతుంటారు. అలానే మిత్రులు శత్రులుగా మారిపోవటం, అలానే ఇక్కడ రోగాలు, రుణబాధలు కలిగే అవకాశాలు, అనవసరమైన విశేషంలో లిటిగేషన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీవ్రమైన అనారోగ్యము, అలానే కొన్ని కలలు రావటం, అలానే బంధుమిత్రులతోటి గొడవలు, అలానే శత్రువులతో గొడవలు, అలానే గృహమునందు అసంతృప్తి కలగటం, ధనం ఖర్చు అయ్యే అవకాశాలు, ఖర్చులు అప్పులు బాగా పెరగటం, బ్యాంకు రుణాలు అప్పులు చేయటం, ఇల్లు ఆస్తులు అమ్ముకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వృద్ధాప్యంలో కూడా చాలా కష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి కష్టాలు జరగకుండా చూసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోండి. ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు జాగ్రత్త ఉండండి. దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళు రప్పించుకోవద్దండి. మానసికంగా ఆందోళన, స్నేహితులు శత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో అధిక ఖర్చు జరుగుతుంటుంది. వృద్ధాభ్రమం, అనేక ప్రయాణాలు చేస్తుంటారు, అనవసరమైన ఖర్చులు, ఇలాంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. దానికి ఖచ్చితంగా రాహుకేతుల యొక్క హోమం చేసుకోవటం, అలానే ఈ మహాపద్మకాల సర్పయోగ దోషానికి శాంతి చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.